కర్నూలు నుంచి ఫస్ట్ హేమంత్ తీసుకుందాం. హేమంత్ చెప్పండి, ప్రస్తుతం అటు కూటమి నేతల సంతోషానికి అవధులు లేవు అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ముందు ఆ నేతల రెస్పాన్స్ ఎలా ఉంది హేమంత్? సంధ్య ఏదైతే మొత్తం మీద అయితే 175 ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల అభివృద్ధికి సంకేతంగా ఈ రోజు రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టబోతున్నారంటూ ఇటు టీడీపీ నాయకులు అవ్వచ్చు, అలాగే జనసేన నాయకులు అవ్వచ్చు, మొత్తం మీద నాయకుల సంతోషానికి అవధి లేకుండా పోతోంది. ఏదైతే రాజధాని కలల సాకారం ఈ రోజు నెరవేరబోతుంది అన్నట్లుగా ఇక్కడ టీడీపీ నాయకులు అవ్వచ్చు, అలాగే కూటమి నేతలు, జనసేన నాయకులు, మిగతా బీజేపీ నాయకులు ఎవరైనా సరే 3 పార్టీల నేతలు, నాయకులు, అలాగే కార్యకర్తలు ముఖ్యంగా సంతోషంలో ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మోడీ చేతుల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, అలాగే ఏదైతే అభివృద్ధి దాదాపుగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందాలన్న ప్లానింగ్ అన్నది చాలా కష్టపూరితంగా ఉంటుంది. ఒక రాజధాని నిర్మాణానికి కావాల్సిన అన్ని వసతులు, వనరులు కావాల్సిన అవసరము రాజధానికి. అంటే మొదట్లో గతంలో హైదరాబాద్ ఎలా అయితే చారిత్రాత్మకంగా నిలిచిపోయిందో ప్రపంచ పటంలో, అలాగే ఇప్పుడు అమరావతి కూడా ఇలాంటి సిచ్యువేషనే రావాలి, ఇలాగే అభివృద్ధి చెందాలనేసి ఏపీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే దీనికి ఏదైతే చంద్రబాబు విజనరీ ఉందో ఆ విజనరీ అయితే స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా అంటే ఎక్కడైతే ప్రభుత్వ ఖజానాకు ఎక్కడ ఒత్తిడి లేకుండా, దానికి సంబంధించి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక విజన్తో చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి ఆయన అడుగులు వేస్తూ వస్తున్నారు. ఏదైతే అంటే ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి గండి అయితే ఉండదు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. దీనికి సంబంధించి ఈ విజన్ అన్నది ఉందో అది చంద్రబాబు నాయుడు పక్కా ప్లానింగ్ తో ఈ రాజధాని నిర్మించడం అన్నది అంత ఆషామాషి విషయం కాదన్నది కూడా కూటమి నేతలు చెప్పడం జరుగుతోంది. దీనికి కేంద్ర సహకారం అన్నది సుస్పష్టంగా ఉంది. ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ వేల కోట్ల రూపాయలను ఖచ్చితంగా కేంద్రం నుంచి సహాయం అందుతుంది. మోడీ సహకారం, కేంద్ర సహకారంతోనే రాబో రోజుల్లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దానికి సంబంధించి ఈ రోజు పునాది పడుతుంది. అమరావతికి సంబంధించి ఏదైతే రాజధాని ఉందో ఈ రోజు స్టార్ట్ అవుతుంది పనులన్నీ. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 1632 రోజులు నిర్విరామంగా అలుపెరుగని పోరాటం చేశారు. దానికి నిదర్శనంగా ఈ రోజు వాళ్ళ కలల సాకారం అయితే ఆవిష్కృతం కాబోతుందనేటి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, వారు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదైతే 2015 అక్టోబర్ 22వ తారీఖు ఏదైతే ఉద్దండ రాయనుపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అప్పుడు ప్రారంభమైన రాజధాని పనులు మధ్యలో ఆగిపోవడం, తర్వాత ఏంటంటే మనకు రాయలసీమ అనగానే కొంత వెనుకబడిన ప్రాంతము, దానికి సంబంధించి ఎప్పుడు ఆవేదన అనేది ప్రతిసారి అది తెర మీదకి వస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకు అంటే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అంటే ఏ రకంగా తెర మీద తీసుకొచ్చింది, ఇప్పుడు మళ్ళీ అమరావతికి సంబంధించి అది కర్నూలు రాజధానికి సంబంధించి వెనుకబడిపోయిన అంశం కావచ్చు మనం చూసామంటే ఆల్మోస్ట్ చాలా మంది కర్నూలు వాసులు అక్కడికి తీసుకొస్తే ఏం రాజధాని చేస్తే దానికి అడ్మినిస్ట్రేషన్ లా వస్తే దానికి కోర్టులు వస్తే ఏమొస్తాయంటూ కూడా రకరకాల మన వాదనలు వినడం జరిగింది. మళ్ళీ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి మరి కర్నూలు ప్రజల మనోగతం ఎలా ఉంది, వాళ్ళు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా విలువైన సూచనలు, సలహాలు ఏమైనా ఇస్తున్నారా? ఎస్ సంధ్య, కర్నూలే కాదు, కర్నూలు జిల్లానే కాదు, ఈవెన్ రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్, అలాగే చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాలు, రాయలసీమ జిల్లాలో పూర్తిగా వెనుకబాటుతనం మొదటి నుంచి ఉంది. దానికి సంబంధించి మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏదైతే ఒక ప్రాంతం అన్నది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలు వెనుకబడిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే పూర్తిగా అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలు దశల వారీగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేసి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే దీని విజన్ కు అనుగుణంగానే మొత్తం మీద రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నది ఆయన మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దాన్ని గత ఎన్నికల్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రామిస్ చేయడం జరిగింది.
ఏదైతే హైకోర్టు బెంచ్ ను ఖచ్చితంగా కర్నూలులో ఏర్పాటు చేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ చెప్తూ వస్తుందో కర్నూలు అంటే ఏదో కర్నూలు రాజధానిగా చేస్తామనేసి గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో వైసీపీ దాన్ని నిలబెట్టుకోకపోవడము ఇప్పుడు మరోసారి హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ కూడా దానికి సంబంధించినటివి ఏ నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి తీరు ఏదైందో దాని మీద పూర్తిగా అసంతృప్తి అయితే ఉంది రాయలసీమ జిల్లా వాసుల్లో. ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే రాజధానికి సంబంధించి అమరావతి ఉంటుంది, హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించిన వనరులు దానికి సంబంధించిన ఏదైనా కానీ స్పష్టంగా అభివృద్ధికి ఏం కావాల్సిందో అక్కడ ఏర్పాటు చేస్తాము. కర్నూలుని కూడా అంటే ఈవెన్ రాయలసీమలో కూడా వెనుకబాటుతనాన్ని గుర్తించే అక్కడ వివిధ పరిశ్రమలను తీసుకురావాలనేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ఒకటే ఆయన చెప్పడం జరుగుతుంది. రాయలసీమకు కావాల్సిన వనరులు కానీ పరిశ్రమలకు కానీ దానికి సంబంధించినవి కూడా వారు కూడా కృషి చేయాలి. గ్రౌండ్ లెవెల్లో అంటే ఎక్కడ క్రింది స్థాయిలో రాయలసీమలో ముఖ్యంగా వెనుకబాటుతనానికి ఏవైతే ఉందో ఆ వెనుకబాటుతనానికి కారణాలు ఏంటి అన్నది వెతకాలనేసి ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. మరిన్ని విషయాలు మాట్లాడదాం.